అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కడప నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే మెగా పేరెంట్ ఈవెంట్కి కూడా అటు రాయలసీమ ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా ఒక రకంగా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పవచ్చు. ఏదైతే గతంలో కడప జిల్లా నుంచే మైసూరా వారిపాల నుంచే సమర శంకరాన్ని పూరించినటువంటి జనసేన పార్టీ ఆ తర్వాత రైల్వే కోడూరు స్థానాన్ని సాధించి జనసేనకు ఒక ఆయుపట్టుగా నిలిచిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేయాలన్నటువంటి యోచన వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో కడప జిల్లాకు రానున్న నేపథ్యంలో కూడా అటు అధికారికంగా పర్యటన ఖరారు కావడంతో కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జన సైనికుల్లో సైతం అటు నూతనోత్సాహాన్ని నింపుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే రేపు జరగబోయే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని అంటే మెగా ఈవెంట్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే సీఎం ఓ జిల్లాకు వెళ్తుంటే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కడపకు రానున్నారు. కడపకు ఆయన ఏదైతే రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుంటాడు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కడప ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ నగర పాలక సంస్థ హై స్కూల్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడ తొలుత ఏదైతే విద్యార్థుల తరగతి గదుల్లోకి వెళ్ళి విద్యార్థులతో మమేకమవుతారు. విద్యార్థుల యొక్క స్థితిగతులు, విద్యార్థుల యొక్క చదువు పైన కూడా అటు ఆరా తీస్తారు. ఏ సబ్జెక్టులో వారు అత్యంత ప్రావీణ్యంగా ఉన్నారు, ఎలాంటి ప్రతిభ కనబరుస్తున్నారు, అదేవిధంగా వారిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని కూడా వెలికితీసే దిశగా కూడా ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి భావన అటు వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత తల్లిదండ్రులతో కూడా ఆయన ఒక్కసారిగా సమావేశమవుతారు. తల్లిదండ్రులకు కూడా పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు అటు కూటమి నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం అడిగి తెలుసుకుందాం. చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులతో సమావేశం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రేపు కడపకు రానున్నారు. దానికి కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్గా విద్యార్థి లోకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసి అదేవిధంగా విద్యార్థులని, తల్లిదండ్రులని పునః స్కూల్కి అటాచ్మెంట్ చేసి స్కూల్లో పాఠశాలల్లో వాళ్ళకి ఏవేవి జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా తరగతి గదులు జరుగుతూ ఉన్నాయి అనేది ఒక ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చి విద్యార్థులతో స్వయాన మాట్లాడేందుకు కడపకు విచ్చేస్తున్నారంటే విద్యార్థి లోకమంతా కూడా చాలా స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మా దగ్గరకు వచ్చి కూర్చొని మా యొక్క సమస్యలు వింటున్నారు, మాకు సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనలు మేము కళ్ళారా చూస్తున్నామంటే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పర్యటనను ఈ యొక్క కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ పార్టీలు కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క దిక్సూచితో ఈరోజు విద్యార్థులకి, కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక మార్గదర్శనం ఇస్తారని చెప్పి ఎంతో ఆశాభావంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఒక సంబర వాతావరణం కడపలో నెలకొని ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా హర్షిస్తూ ఉన్నారు. సో మీరు చెప్పండి, ఒక రకంగా విద్యార్థులతో మమేకం కావడం, అదేవిధంగా పేరెంట్స్తో అంటే ఒక రకంగా విద్యార్థుల స్థితిగతుల పైన ఏదైతే మీ పిల్లలు ఈ సబ్జెక్టులో డల్గా ఉన్నారు, ఈ సబ్జెక్టు అంటే ఒక రకంగా రాష్ట్రంలో ఈ స్థాయిలో అంటే పిల్లల భవిష్యత్తు కోసం ఈ స్థాయిలో ఎక్కడ సమావేశాలు జరిగిన సందర్భాలు దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేవన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం రోజు రోజుకు విలువలు లేని పరిపాలన అందిస్తూ మరి దోచుకునే ప్రభుత్వాలుగా నిలిచిపోయినాయి. మరి అటువంటి పరిస్థితిని ప్రక్షాళన చేసేకి ఆయన పార్టీని, జనసేన పార్టీని స్థాపించడం, మరి ప్రజలలో సామాజిక సృజనాత్మకతను తీసేకి ఆయన బయలుదేరి ఆయన ఈరోజు ప్రభుత్వంలో భాగంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కడపకు రావడం ఈ మధ్యనే మనం చూసాం. ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు, రాష్ట్రానికి అవసరమైన ఏ నిర్ణయాలని కూడా మరి నిన్న కాకినాడ పోర్టులో కూడా మరి అక్రమంగా బియ్యం తరలింపు స్మగ్లింగ్ను ఆయన స్వయానపై అడ్డుకోవడం, మరి అంతకుముందు కూడా ఈ పర్యావరణం, ఈ సమాజం, ఈ పరిపక్వత అంటే ఇటువంటి విషయాలను ఏ రోజు కూడా గత పాలకులు కానీ గత ప్రభుత్వ నాయకులు కానీ ఏ రోజు చేసిన దాఖలాలు లేవు. మరి ఆయన ఈ ఎడ్యుకేషన్ సంబంధంగా గత ప్రభుత్వాలన్నీ కూడా ఉచితాలు ఇస్తూ
ప్రజలలో ఆలోచింపజేసే విధానాన్ని ఆలోచించే సృజనాత్మకతను కోల్పోయే విధంగా గత ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటించి వాళ్ళకు అవసరం లేదు అనేది ఆలోచింపలేకుండా చేస్తూ ఉన్నది. మరి ఈరోజు ఆయన ఎడ్యుకేషన్ పర్యావరణం మీద శ్రద్ధ పెట్టాడు. తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధికంగా స్మగ్లింగ్ జరిగేది, అన్యాయం జరిగేది, ఈ రాష్ట్ర ఖజానాకు దెబ్బతీసేది పేద ప్రజల కడుపు కొట్టే విధంగా బియ్యం తరలించడానికి మన పోవడం, మరి ఈరోజు ఎడ్యుకేషన్ మీద రావడం, మరి అంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎన్నికైనందుకు ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఈ జనాలు బాగుండాలంటే, ఈ పరిస్థితులు బాగుండాలంటే ఏం చేయాలని చెప్పి అడుగడుగున ప్రజల కోసం ఆయన టయాన్ని వెచ్చించి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని రావడం, నిజంగా కడప జిల్లాకు రావడం మాకు ఆనందంగా ఉంది. మరి ఈ జిల్లాలో కూడా జనసేన ప్రాతినిధ్యం వహించినటువంటి కోడూరులో కూడా మాకు ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉండడం, ఆయన వస్తే మన జన సైనికులకు కూడా కొంచెం ఉత్సాహం వచ్చి నెక్స్ట్ మా పార్టీ కూడా పుంజుకునే దానికి కూడా దోహదపడుతుంది. మరి ప్రజలతో ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ కావడం, మరి నా ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వంలో సంబంధించిన మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ చేసిన దాఖలాలు లేవు. మరి ఆయన ఇంత లోతుగా ఆయన ఆలోచిస్తున్నాడంటే మరి ఆయన ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి కానీ, ఆయన తీసుకున్న పదవికి కానీ, ఆయన తీసుకున్న ప్రయాణానికి కానీ ఆ చిత్తశుద్ధి అనేది మనకు తెలియజేస్తూ ఉంది. మరి అన్ని శాఖలతో పాటు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకున్న 2 శాఖల కంటే అన్ని శాఖల్లో కూడా ఆయన సమయం వెచ్చిస్తూ అన్ని శాఖలను పటిష్టపరచడానికి ముందుకెళ్తా ఉన్నాడు. మరి పిల్లల భవిష్యత్తు చదువుకే కాదు, సమాజానికి కూడా పిల్లలు సామాజిక స్పృహను కూడా నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ కావడం అనేది నేను అనుకుంటా ఉన్నా. పిల్లలు బతకడం కోసమే కాదు, సమాజంలో విలువల కోసం కూడా బతకాలని, విలువలతో జీవించాలని చెప్పి పిల్లలకు తెలియజేసేదానికే ఆయన వస్తున్నాడని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మరి ఇటువంటి మంచి కార్యక్రమం ఆయన తీసుకున్నందుకు, ఆయన కడపకు వస్తూ ఉన్నందుకు జనసేన పార్టీ కడప తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మీద ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన నేపథ్యంలో కూడా మనం ప్రస్తుతం ఇక్కడ ఈ స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడంతా కూడా ప్రస్తుతం అంతా కూడా ముస్తాబు చేస్తున్న పరిస్థితి. మరోవైపు తొలుత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా ఒక తరగతి గదిలోకి వెళ్తారు. అక్కడ తరగతి గదిలో కూడా విద్యార్థులతో కూడా మమేకమవుతారు. విద్యార్థులతో మమేకమైన అనంతరం కూడా ఆయన ఇటువైపు ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. సభా ప్రాంగణం వద్ద కూడా ఆయన తల్లిదండ్రులతో ప్రత్యేకించి ఏదైతే తమ పిల్లల భవిష్యత్, ఉజ్వల భవిష్యత్ కోసం ఎలాంటి బాటలు వేయాలి, అదేవిధంగా పిల్లలకు ఏదైతే విద్యతో పాటు అటు వికాసం, సృజనాత్మక శక్తిని వెలికితీసే దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావనతో ఆయన తొలుత కూడా కడపను ఎంచుకున్నారన్నటువంటి భావన వినిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎటువైపు వెళ్ళినా కూడా ఒక రకంగా రాజకీయ విమర్శలు చేస్తున్నప్పటికీ, అంటే రాజకీయంగా కూడా ప్రత్యర్థి పార్టీ ఏదైతే డైరెక్ట్గా జగన్నే టార్గెట్ చేసుకొని విమర్శలు చేశారు. మనం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వైసీపీ నేతలపైన కూడా ఆయన ఒక్కసారిగా విరుచుకుపడిన పరిస్థితి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు ఇక మానవ మృగాలతో సమానం అన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రం అంతా కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఒక రకంగా హోమ్ మినిస్టర్ కూడా దీన్ని ప్రత్యేకంగా సీరియస్గా తీసుకోవడంతో కూడా మేఘాల మీద సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా ఎవరైతే సామాజిక కార్యకర్తలు ఉన్నారో, అదేవిధంగా కన్వీనర్లు ఉన్నారో వారిపై అరెస్టుల పర్వం కొనసాగింది. అయితే అరెస్టుల పర్వం కొనసాగుతున్న తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా నిన్న ఏదైతే కాకినాడ పోర్టులో కూడా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం సైతం పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితిని కూడా ఆయన ఒక్కసారిగా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి షిప్పును కూడా సీజ్ చేసినట్టు, అంటే ఒక రకంగా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా వేగంగా స్పందిస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కడపలో ఆయన పర్యటించిన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ కొనసాగుతుంది. ఏదైతే జగన్ పైన ప్రత్యేకంగా ఘాటైన విమర్శలు చేయనున్నారు, ఏదైతే కడప జిల్లాకు 5 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నారు, కడప జిల్లాకు కనీసం అభివృద్ధికి నోచుకునే పరిస్థితి. అంటే కడప జిల్లాలో పరిశ్రమలు కానీ, అటు నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక నీరసించిపోయిన పరిస్థితి. ఒక రకంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ జీవితాలు మగ్గుతున్న పరిస్థితి. ఒక రకంగా ఎడారిలో జీవిస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొందరు ఇప్పటికి కూడా అటు రాలేక తలదాచుకుంటున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. వీరందరి విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గతంలో ఎన్నికల సందర్భంగా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది.
అయితే మరోవైపు నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక పెడదారిన పడుతున్నటువంటి పరిస్థితి. సమాజానికి ఏదైతే గొప్ప సందేశాన్ని ఇవ్వాలా, యువతను పెడదావ పట్టకుండా చూడాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయడం లేదన్నటువంటి భావన కూడా ఆయన గతంలో వ్యక్తం చేసినటువంటి. ఏదైతే స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకున్న యువతను సన్మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉంది. యువత ఏదైతే తన దృష్టి అంతా కూడా ఏదైతే వృత్తిపరంగా కావచ్చు ఉపాధి పరంగా ఉంటే దృష్టి మరల్చే అవకాశాలు లేదు. ఏదైతే చెడు అలవాట్లకు దూరంగా ఉంటారన్నటువంటి భావన ఆయన గతంలో కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే రాజకీయ విమర్శలు ప్రత్యేకించి ఏదైతే జగన్ను టార్గెట్ చేసుకొని ఈరోజు ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి సమావేశం ఏదైతే జన సైనికులతో సమావేశమయ్యే సందర్భంగా కూడా కీలకమైన వ్యాఖ్యలు చేస్తారన్నటువంటి విషయం కూడా అటు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ కొనసాగుతుంది. ఏదైతే షర్మిల కావచ్చు, అదేవిధంగా షర్మిల తల్లి విజయమ్మ, అయితే జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ఏదైతే ఆస్తుల వ్యవహారంలో కూడా ఆమె కొంత అభద్రతా భావాన్ని అదేవిధంగా అభద్రతా భావాన్ని వ్యక్తం చేసినటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతుంది. ఏదైతే కడప జిల్లా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, ఈ సొంత జిల్లాలో ఆయన అడుగు పెడుతున్నారంటే ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో మాత్రం ఓ రకంగా ఇది రాజకీయ విమర్శలకు అదేవిధంగా జగన్ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తారన్నటువంటి భావన ప్రధానంగా వినిపిస్తుంది. అయితే మరోవైపు విద్యార్థులు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం ఓ రకంగా ఆయన్ని మేము సినిమాలో మాత్రమే చూసాం, ఏదైతే ఇప్పుడు రియల్ హీరోగా చూడబోతున్నాం, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన వచ్చిన తర్వాత ఆయన మాకు రియల్ హీరో అన్నటువంటి భావన కూడా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే యువతకు సన్మార్గంలో పెట్టి రాబోయే రోజుల్లో దేశానికి కూడా రియల్ హీరోగా ఎదగాలన్నటువంటి భావన కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారంటే ఆయన పైన విద్యార్థులు పెట్టుకున్నటువంటి నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు విద్యార్థులకు కూడా పలు రకాల సూచనలు సలహాలు ఏదైతే విద్యాలయాల్లో రాజకీయ విమర్శలకు దారి లేకుండా అంటే ప్రత్యేకించి జనసేన పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు కొంత కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశాలు లేకపోయినటువంటి భావన ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేస్తుంటే మరోవైపు జన సైనికులు కూడా నూతన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో కడపకు రానున్న నేపథ్యంలో కూడా అటు జన సైనికులు కూడా పెద్ద ఎత్తున అటు అభిమానులు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, మెగాస్టార్ అభిమానులు కావచ్చు, వీరంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంటే మరోవైపు ఆయన అధికారిక పర్యటన కావడంతో కూడా ఒక రకంగా అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఏది ఏమన్నప్పుడు కూడా ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అటు అధికారులు అడుగులు వేస్తుంటే విద్యార్థుల్లో మాత్రం నూతనోత్సాహాన్ని నింపే దిశగా కూడా విద్యార్థులు కూడా ఎంతో ఆనందోత్సాహాలను పంచుకుంటున్న పరిస్థితి. మా పవన్ కళ్యాణ్ గారు మా ఎంబీఎల్ స్కూల్కి ఎంపీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ మెయిన్ కడపలోకి మా స్కూల్కి రావడం ఇదే మొదటిసారి. మా పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. ఈ పవన్ కళ్యాణ్ సార్ సినిమా హీరో నుంచి పాలిటిక్స్లో చేరి మా ప్రజల కష్టాలు అన్ని తెలుసుకోవడము మాకు చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్కి వచ్చి మరీ మా పిల్లల చదువు ఎలా ఉంది అన్నీ తెలుసుకుంటూ మా గురించి అంతా ఆలోచిస్తూ చాలా రియల్ హీరోగా చేస్తున్నారు. సినిమాలో హీరో గారు మాత్రమే కాదు, రియల్గా కూడా ఆయన సూపర్ స్టార్గా చాలా పెద్ద మనిషిగా అవుతారు. మొత్తం రాష్ట్రానికి ఆయన పెద్ద హీరో అది తెలుసుకుంటా మా ఫ్రెండ్స్ అందుకు కూడా మేము కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన రేపు 7వ తారీఖు శనివారం మా స్కూల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన వస్తున్న సందర్భంగా మా స్కూల్లో మొత్తం ఆనందంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి అన్ని పద్ధతి నుంచి అన్నీ మేము చేసుకుంటూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ముందంతా సినిమా హీరోలాగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం గారేందుకు మాకంతా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా భవిష్యత్తు తరాలకు ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆయన రియల్ హీరో కావాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే కడప జిల్లాని కూడా బాగా డెవలప్ చేసి కడపని కూడా ఒక టూరిస్ట్ ప్లేస్గా చేస్తే మాకు ఎంతో చాలా హ్యాపీగా ఉంటుంది. కడపకు కూడా మంచి పేరు వస్తే మేమెంతో చాలా గర్వంగా ఫీల్ అవుతాం. భవిష్యత్తు తరాలలో ఇంకా ఆయన చాలా చేయాలని కోరుకుంటున్నాము. ఆయన డిప్యూటీ సీఎం నుంచి ఇంకా కొంచెం హై రేంజ్కి రావాలని కోరుకుంటున్నాం. ఆయనను చూడాలని చాలా ఎగ్జైట్గా ఉంది సార్. చాలా రోజుల నుంచి ఆయన్ని చూడాలనుకుంటున్నాం. ఈరోజు రేపటితో ఆయనను చూస్తామని అదొక తెలియని ఫీలింగ్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. పవన్ కళ్యాణ్ వస్తే చాలా కలవాలని ఉంది. మా భవిష్యత్తు తరాలుగా బాగుండాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ నన్ను హక్ చేసుకోవాలని ఉంది. అన్నతో మాట్లాడాలని ఉంది. అన్నతో ఫోటో తీయాలని ఉంది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అన్న ఇంక త్వరగా రావాలని కోరుకుంటున్నాను. నా భవిష్యత్తు తరాలు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మా అన్న ఇంకా బాగా రాజకీయాల పైకి రావాలని కోరుకుంటున్నాను. హీరోగా ఇంకా మెరగాలని కోరుకుంటున్నాను. బాగా చూనికి ఎగ్జైటింగ్గా హక్ చేసుకొని ఫోటో దిగడానికి ఇంకా మా స్కూల్ని డెవలప్ చేసి ఇంకా మంచి రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఇంకా ముందుకు పోయేటట్టు రాజకీయ నాయకుల్లా హీరోలా ఉండాలని కోరుకుంటున్నాను.
కెమెరా పర్సన్ హరితో కిషోర్ RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.